హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్ఆర్కే ట్యుటోరియల్స్. నేను మీ నీరజ్ రామకృష్ణన్ అండి. ఇవాళ మనం వచ్చేసి రక్త ప్రసరణ వ్యవస్థలో అపస్థితులను చూద్దామండి. అపస్థితులు నథింగ్ బట్ మనకు వచ్చే డిసీజెస్ అన్నట్టు ఎక్కడ రక్త ప్రసరణ వ్యవస్థలో. దీంట్లో ఫస్ట్ డిసీజ్ వచ్చేసి అధిక రక్తపోటు అంటే హైపర్ టెన్షన్. ఇది మనకు ఎందుకు కలుగుతుందంటే ధమనుల్లో రక్తపీడనం పెరగడం వల్ల. ధమనుల్లో ఎందుకు పెరుగుతుందండి రక్తపీడనము? వాటిల్లో బ్లడ్ సరఫరాకు అయ్యే ప్లేస్ అనేది చాలా తక్కువ అయిపోతుంది అన్నట్టు. యాక్చువల్గా ఇంత ఉన్న ప్లేసు ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. వాటిలో బ్లడ్ ట్రాన్స్పోర్ట్ కావడానికి మధ్యలో కుహరం అనేది తక్కువ అవుతుంది. సో దానివల్ల బ్లడ్ అనేది ఎక్కువ ప్రెషర్తోన పంపు అయినప్పుడు మనకు పీడనం అనేది పెరుగుతుంది. ఇలా పీడనం పెరిగినప్పుడు మనకు ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. దీన్ని మనము హై బీపీ అంటాం. ఈ హై బీపీ దేనికి ఏ ఇంటర్నల్ ఆర్గన్స్ ఖరాబ్ అవుతాయి అంటే మెదడు కానీ మూత్రపిండాలు కానీ మనకు లోపల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందండి. మనకు నార్మల్గా ఎంత ఉండాలండి బీపీ అనేది 120 mm/Hg 120/80 mm/Hg ఉండాలండి. పైన ఉన్నదాన్ని సిస్టోలిక్ పీడనం అని, కింద ఉన్నదాన్ని డయాస్టోలిక్ పీడనం అని అంటారు. దీంట్లో మనకు యాక్చువల్గా ఎంత ఎక్కువ ఉంటే మనం హై బీపీ అంటామంటే సిస్టోలిక్ పీడనం 140, డయాస్టోలిక్ పీడనం 90 ఉంటే గాన మనం దాన్ని హై బీపీగా చెప్పుకుంటాం అన్నట్టు. మనం బీపీని దేనితోనో కొలుస్తామంటే స్పిగ్మోమానోమీటర్తోన మనము బీపీని కొలుస్తాం అన్నట్టు. ఇంకోటి, మనము ఉప్పును ఆహారంలో అధికంగా వినియోగించినట్లయితే కూడా మనకు రక్తపోటు వస్తుందని చెప్పేసి అంటుంటాం కదండి. సో అందుకే ఉప్పును కూడా మనం చాలా మటుకు తక్కువ చేయాలండి. ఎవ్రీడే అట్లీస్ట్ 3 to 4 grams మాత్రమే తినాలండి ఉప్పు. దీనికన్నా మనం ఎక్కువ తినకూడదు. తింటే కన్నా హై బీపీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకోటి, జన్యు సంబంధ కారణాల వల్ల కూడా మనకు బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయండి. నెక్స్ట్ డిసీజ్ వచ్చేసి కరోనరీ ధమని వ్యాధి, కరోనరీ ఆర్టరీ డిసీజ్, క్యాడ్ అని అంటారు. దీనికి ఇంకో పేరు వచ్చేసి ఎథెరోస్క్లెరోటిక్ గుండె వ్యాధి అండి. ఇది ఎందుకు వస్తుందంటే కరోనరీ ధమనిలో కాల్షియం, కొవ్వులు, కొలెస్ట్రాల్, తంతు కణజాలం పేరుకొని కుహరం ఇరుకుగా మారడం వల్ల మనకి ఇది వస్తుంది. ఈ కరోనరీ ధమనులు వేటికి రక్తాన్ని సరఫరా చేస్తాయంటే గుండె యొక్క కండరాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఈ గుండెకు సరఫరా చేసే రక్తనాళాల్లోనే మనకు కొలెస్ట్రాల్ వచ్చి పేరుకుపోతున్నాయి అన్నట్టు. ఈ కొలెస్ట్రాల్ దేనివల్ల వస్తాయంటే మనం ఎక్కువగా ఫ్యాట్ కలిగి ఉన్న ఫుడ్ని తింటే మనకి కొలెస్ట్రాల్ అనేది వస్తుందండి. సో మీరు కొంచెం ఫ్యాట్ ఉన్న ఫుడ్ను కంట్రోల్లో పెట్టుకోండి. ప్లస్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అలాంటివి చేస్తూ ఉంటే, ఇంకోటి పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఫుడ్ని తింటూ ఉంటే మనకు కొలెస్ట్రాల్ అనేది కొంచెము ఈ ఆర్టరీ ధమనుల్లో కరోనరీ ధమనుల్లో ఫామ్ కాకుండా ఉంటుందండి. ఒకవేళ ఇవి ఫామ్ అయిందనుకో అక్కడ ఉన్న ప్లేస్ అనేది ఇరుకుగా కావడం వల్ల గుండెతో రక్త ప్రవాహం అనేది తగ్గిపోతుంది. ఇట్లా రక్త ప్రవాహం తగ్గిపోవడానికి ఏమంటామంటే ఇచ్చిమియా అంటారు. ఇట్లా రక్త ప్రవాహం తగ్గిపోతే ఏమవుతుందండి, గుండెకు అందే ఆక్సిజన్ కూడా, కండరాలకు అందే ఆక్సిజన్ కూడా తగ్గిపోతుంది అన్నట్టు. ఇక్కడ ఆక్సిజన్ అందకపోతే ఏమవుతుంది, అక్కడ ఉన్న కండర కణాలు అనేది చనిపోతాయి. అట్లా కండర కణాలు చనిపోవడాన్ని ఏమంటారు, మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటారు. లేకపోతే గుండెపోటు, హార్ట్ అటాక్ అని కూడా అంటారు అన్నట్టు. ఇది గుండె కణాల నష్టానికి దారి తీస్తుంది. దీనికి ఇంకా వేరే కారణాలు ఏంటండి, పొగ తాగడం కానీ, మధుమేహం కానీ, అధిక రక్తపోటు, ఇలాంటి లక్షణాలు ఉంటే కూడా మనకు కరోనరీ ధమని వ్యాధి అనేది వస్తుంది అన్నట్టు. సో మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కానీ మంచిగా పీచు పదార్థాలు ఉన్న ఫుడ్ ఐటమ్స్ని కానీ తింటూ ఉంటే ఈ వ్యాధి బారి నుండి మనం కొంచెం తప్పించుకోవచ్చండి. కొంచెం ఆల్కహాలిక్, షుగర్స్, హై బీపీ ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఆల్కహాలిక్ వాళ్ళు ఉంటే కన్నా వాళ్ళు కంట్రోల్లో ఉండాలండి. ఓకే. నెక్స్ట్ డిసీజ్ వచ్చేసి యాంజినా పెక్టోరిస్. యాంజినా నథింగ్ బట్ రక్తనాళాలు అన్నట్టు. మనకు బ్లడ్ సరఫరా అవుతాయి కదండి రక్తనాళాలు, అదే అన్నట్టు. ఏ రక్తనాళాలు, ముఖ్యంగా గుండె కండరాలకు వెళ్ళే రక్తనాళాలే అన్నట్టు. ఇది కూడా యాంజినా పెక్టోరిస్ అంటే. ఇక్కడ ఇచ్చిమియాతో సంభవించే ఛాతీ నొప్పి. ఇచ్చిమియా అంటే ఇందాక చూసాం కదండి, రక్త ప్రవాహం తగ్గడం, గుండెకు రక్త ప్రవాహం తగ్గడాన్ని ఏమంటారు, ఇచ్చిమియా అంటారు కదా. ఇచ్చిమియాతో సంభవించే ఛాతీ నొప్పి. ఈ నొప్పి గుండె కండరాలకు రక్తం సరఫరా తగ్గిందని తెలియజేసే ప్రమాద సూచిక. రక్త ప్రవాహం తగ్గితే మనకేమొస్తుందండి, చెస్ట్ పెయిన్ అనేది వస్తుంది అన్నట్టు. ఇది
ఫస్ట్ ఇండికేషన్ అన్నట్టు మనకు హార్ట్ అటాక్ వస్తుంది అనడానికి. సో దీనికి హృదయ కణజాలం అనేది దెబ్బతిన్నదంట. మనకి ఇచ్మియా వచ్చినప్పుడు దెబ్బతిన్నదు. ఇది స్త్రీ పురుషుల్లో వయసుతో పని లేకుండా సంభవిస్తుంది, ఎవరిలో అయినా రావచ్చు అన్నట్టు. అయితే ఈ మధ్య వయస్కులు, వయసు మీరిన వారిలో సాధారణంగా కనిపిస్తుంది. ఎక్కువగా పొగ తాగడం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు మొదలైన యాంజినా పెక్టోరిస్కి కారణాలు. ఎవరైనా స్మోకర్స్ ఉంటారు కదండి, వాళ్ళకు కానీ, షుగర్ డిసీజ్ ఉన్న వాళ్ళకు కానీ, ఎక్కువ కొలెస్ట్రాల్ బాడీలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే గాన, ఎవరికైనా హై బీపీ ఉన్న వాళ్ళకి గాన ఈ యాంజినా పెక్టోరిస్ అనేది వాళ్ళకు వచ్చే అవకాశాలు అనేది చాలా మెండుగా ఉంటాయండి. సో చాలా మట్టుకు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. ఖచ్చితంగా ఈ వ్యాధుల నుంచి మీరు కాపాడుకోండి. నెక్స్ట్ డిసీజ్ వచ్చేసి హృదయ వైఫల్యం లేదా హార్ట్ ఫెయిల్యూర్ అంటారండి. ఇది ఎందుకు అవుతుందంటే గుండె శరీర అవసరాలకు సరిపడ రక్తాన్ని పంపు చేయలేక పని చేయని స్థితిని హృదయ వైఫల్యం లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. అంటే మనకు ఎంత బ్లడ్ని పంపు చేయాలో అంత పంపు చేయలేకపోతుందండి మన గుండె అనేది, ఎందుకంటే అది చాలా వీక్ అయిపోతుంది అన్నట్టు. దీనికి కారణాలు కార్డియల్ ఇన్ఫెక్షన్, గుండెపోటు. ఇన్ఫెక్షన్ అంటే ఇందాక చూసాం కదండి, గుండె యొక్క కణజాలము అదే కండర కణాలు అనేది చనిపోవడాన్ని మనం మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటారు. లేకపోతే హృదయ కణజాలం స్థానికంగా మరణించడానికి ఇంకో పేరు వచ్చేసి దీనికి నిక్రోసిస్ అన్నట్టు. ఇతర రకాల ఇచ్మిక్, గుండె వ్యాధులు, అధిక రక్తపోటు మొదలైనవి. ఊపిరితిత్తుల్లో రక్తాధిక్యత అంటే దీనికి మీనింగ్ ఏంటంటే అంటే ఫ్లూయిడ్ ఇన్ ద లంగ్స్, డిఫికల్టీ బ్రీతింగ్, కాఫ్, చెస్ట్ టైట్నెస్ అండ్ బ్రీతింగ్ నేరో. ఓకే, రక్తాధిక్యత అంటే ఏంటంటే అంటే మనకు ఊపిరితిత్తుల్లో ఫ్లూయిడ్ అనేది యాక్చువల్గా మనకు ఊపిరితిత్తుల్లో ఏముండాలంటే గాలి ఉండాలి, కానీ దీని ప్లేస్లో మనకు కఫం అనేది పేరుకుపోతుందంట లంగ్స్ లోపల. ఈ కఫం అనేది పేరుకుపోవడంలో మనకు కంటిన్యూస్గా దగ్గు రావడం కానీ, చెస్ట్ టైట్నెస్, ఛాతీ బాగా గట్టిగా పట్టేయడం కానీ, మనకు బ్రీతింగ్ కూడా చాలా తగ్గిపోతుంది అన్నట్టు. వాళ్ళకు బ్రీతింగ్ అనేది ఫ్రీగా ఉండకుండా ఉంటుంది అన్నట్టు. అట్లాంటి కండిషన్ని మనం ఏమంటామంటే లంగ్స్ అది ఊపిరితిత్తుల్లో రక్తాధిక్యత అంటారు. కాబట్టి ఈ వ్యాధిని రక్తాధిక్య హృదయ వైఫల్యం అని కూడా అనొచ్చు అన్నట్టు. సో మనం చాలా మట్టుకు హెల్దీ ఫుడ్ ఐటమ్స్ని తీసుకుంటూ మంచిగా ఎవ్రీడే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఈ అన్ని వ్యాధుల నుంచి మనము కాపాడుకోవచ్చు అండి. ఓకే అండి, మీకు ఈ క్లాస్ కానీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.